ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము: నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనం. ఈ యొక్క వాక్య భాగములో ఒక కనాను స్త్రీని, ఆ స్త్రీ యొక్క విశ్వాసము గురించి మనం చూస్తున్నాము, చదువుతూ ఉన్నాము. ఈ యొక్క కనాను స్త్రీ తన కూతురు కోసం దేవుని యొద్దకు వచ్చి యేసుక్రీస్తు ప్రభువు వారిని బతిమలాడుకుంటుంది, వేడుకుంటుంది, అర్థిస్తూ ఉంది. అయితే దేవుడు ఆమె విశ్వాసాన్ని పరీక్షిస్తూనే వచ్చాడు. ఆమె చివరికి తన్ను తాను తగ్గించుకొని ఒక కుక్కతో తను పోల్చుకుంది, తను తగ్గించుకుంది. ఎంతగా తగ్గించుకుంది అనంటే ఆమె చెప్పినటువంటి మాటలకి దేవుడు ఎంతగా సంతోషపడ్డాడు అనంటే ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమె యొక్క కుమార్తె స్వస్థపరచబడింది. ఈ దినమున మనము కూడా మనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి మాత్రమే మన జీవితంలో మనం కార్యాలు చూడగలము. ఆ రోజు ఆ కనాను స్త్రీ తన కుక్క పిల్లలు కూడా బల్ల మీద పడేటువంటి రొట్టె ముక్క కోసం ఎదురు చూస్తాయి కదయ్యా అని ఎప్పుడైతే ఆమె విశ్వాసం కనపరిచిందో, ఆమె తగ్గింపును, దీనత్వాన్ని చూపించుకుందో, యేసుక్రీస్తు ప్రభు వారు ఆమెకున్న విశ్వాసాన్ని బట్టి ఆమె యొక్క కుమార్తెను స్వస్థపరచడం అక్కడ జరిగింది. మరి ఈ దినమున నీ జీవితంలో నీకు విశ్వాసం ఎంత ఉంది? నీ విశ్వాసాన్ని బట్టి నీ జీవితంలో ఎన్ని కార్యాలను చూడగలుగుతున్నావు? నీ విశ్వాసాన్ని బట్టి నీ చుట్టుపక్కల వారికి ఎంత ఆశీర్వాదం నీ వలన వారికి కలుగుతుంది అని ఒక్కసారి నువ్వు ఆలోచించవలసిన అవసరము ఎంతైనా ఉంది. నువ్వు ఎప్పుడైతే దీనత్వం కలిగి తగ్గించుకుంటావో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎప్పుడైతే విశ్వాసం కలిగి నడుచుకుంటావో దేవుడు నీ పట్ల ఆశ్చర్య కార్యాలను కలిగిస్తాడు. నువ్వు కోరినట్టే నువ్వు అవునుగాక అని దేవుడు ఆమెతో చెప్పిన మరుక్షణమే అక్కడ ఆమె యొక్క కూతురు స్వస్థపడింది. ఆమె యేసుక్రీస్తు ప్రభు వారు ఆమెకు ఆ యొక్క కనాను స్త్రీ యొక్క కుమార్తె దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఆయన యొక్క మాటతోనే ఆమె విశ్వాసాన్ని బట్టి దేవుడు స్వస్థపరిచాడు. మరి ఈ దినమున నీ యొక్క విశ్వాసం ఎక్కడుంది? నీ విశ్వాసాన్ని బట్టి ఎంతమంది రక్షించబడుతూ ఉన్నారు? నీ విశ్వాసాన్ని బట్టి ఎంతమంది ఆశీర్వదించబడుతున్నారు? అందరి గురించి పక్కన పెడితే నీ జీవితంలో నీవు ఎంతగా విశ్వాసాన్ని బట్టి నీవు ఎంతగా ఆశీర్వదించబడుతున్నావు ఒక్కసారి పరీక్షించుకో. మించిపోయింది ఏమీ లేదు. నీకున్న విశ్వాసాన్ని బట్టి మాత్రమే నీవు నీ జీవితంలోను, నీ చుట్టుపక్కల వారి జీవితాల్లోను, నీ యొక్క కుటుంబాలలోను నీవు విశ్వాసం బట్టి మాత్రమే నీవు కార్యాలను చూడగలవు. అందుకే బైబిల్ వాక్యం చెబుతుంది, ఆవగింజంత విశ్వాసం ఉన్నా సరే ఆ యొక్క కార్యము నీ పట్ల జరుగుతుంది అని దేవుడు మాట్లాడి ఉన్నాడు. నీ జీవితంలో ఈ దినమున నీకున్న విశ్వాసాన్ని నువ్వు రెట్టింపు చేసుకో. దేవుని యందు విశ్వాసం ఉంచు. నీ నమ్మకత్వాన్ని దేవుని యొద్ద కనపరచు. దీనత్వం కలిగి ఉండు. ఈ దినమున దేవుడు నీ జీవితంలో నీవు కోరినట్టే నీకు అగునుగాక అని దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు స్తోత్రము తండ్రి. నాయన రాత్రంతా మీ కాపుదల కింద భద్రపరచాలందును బట్టి మీకు స్తోత్రము దేవా. నాయన ఈ యొక్క ఉదయకాల సమయమున, ఆదివారపు పునరుద్ధానపు దినమున మీ యొక్క అరుణోదయ దర్శనముతో ప్రతి ఒక్కరిని మీరు దర్శిస్తున్నందుకే మీకు స్తోత్రము తండ్రి. జరుగుతున్న ప్రతి ఒక్క ఆరాధన, జరగబోతున్న ప్రతి ఒక్క ఆరాధన, ప్రతి ఒక్కటి మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆరాధనలో కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క విశ్వాసాన్ని బట్టి వారి జీవితంలో వారు కోరుకున్నట్టే జరుగునుగాక. ఆయన యొక్క మాటను, సందేశాన్ని వారు విని ఉండగా, వాక్యాన్ని సారముగా వారు నడుచుకునేలాగున, విశ్వాసాన్ని కలిగి జీవించేలాగున సహాయం చేయండి. కార్యాలు చూచులాగున మీ యొక్క కృపను, సన్నిధిని వారితో ఉంచమని వేడుకుంటున్నాము తండ్రి. ప్రయాణాల్లో తోడై నడిపించండి. మరలా క్షేమముగా వారి కుటుంబాలను చేరుకోలాగున సహాయం చేయండి తండ్రి. నాయన ఎంతమంది నాయన ఈ దినమున
పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారో వారికి మీరు ఇచ్చినటువంటి నూతన దయా కిరీటాన్ని బట్టి మీకు స్తోత్రము తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించయ్యా. బలహీనలకు బలం చేకూర్చొని వేడుకుంటున్నాం తండ్రి. నాయన రోగులు మీరు ముట్టండి, స్వస్థపరచండి. నాయన ఎంతమంది దినమున పరీక్షలకు వెళ్తున్నారో పరీక్షల్లో తోడై నడిపించండి. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి, వివాహాలు జరిగించండి. నాయన ప్రతి ఒక్క విషయంలో ఆది నుంచి ఎంత వరకు తోడై నడిపించండి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. దేవా సహాయం చేయమని వేడుకుంటూ చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ క్షేమాభివృద్ధిని కలిగించమని యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.